చూద్దామని ఆలోచించి ఈ తరుణంలో పండగ పూట ఆస్ట్రేలియాలో ఉండడం అన్నది అందరూ కూడా అక్రాస్ పార్టీస్ అప్రిషియేట్ చేయాల్సిన అంశం. ఇప్పటికే గూగుల్, కాగ్నిజెంట్ లాంటి ఎన్నో దిగ్గజ కంపెనీల్ని తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించి విశ్రాంతి తీసుకోకుండా ఈ విధంగా కష్టపడుతున్నారు అని అంటే కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన విధానం మీరు అర్థం చేసుకోవాలి. మా ఎజెండా మీకు అర్థం అవ్వాలి. మీడియా ద్వారా ప్రజలను కోరుతా ఉన్నా, ప్రజలు మీరు ఆలోచించాలి. ఏ విధంగా చేస్తున్నారు అన్నది మీరు అర్థం చేసుకోవాలన్నది మా తాలూకు ఆలోచన. ఈ మధ్య రాజమండ్రిలోని కొంతమంది మాట్లాడుతూ ఇన్వెస్ట్మెంట్లన్నీ గుడివాడ అమర్నాథ్ తీసుకొచ్చాడని చెప్తా ఉన్నారు. నాకు బాగా గుర్తు, దావోస్ పార్లమెంట్ ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పిన వ్యక్తి, గుడ్డు పురాణాన్ని తీసుకొచ్చిన వ్యక్తి, కోడిగుడ్డు అమర్నాథ్ తోటి కూటమిలో ఉన్న నాయకుడు, రాష్ట్రానికి ఎన్నో రాష్ట్రాలు పోటీ పడతా ఉన్నా కూడా ఈ రాష్ట్రానికి గూగుల్ తీసుకొచ్చిన వ్యక్తి, అతనితోటి పోటీ పడే విధంగా వీరిద్దరు కూడా సరి సమానం అని మాట్లాడే విధానం చూస్తూ ఉంటే వీరి యొక్క రాజకీయ పరిణితి ఏ విధంగా ఉన్నదన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. మీరు గమనించండి, గూగుల్ ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన సహకారం, ప్రోత్సాహంతో గూగుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నాయో చూడండి. రాజకీయ రగడ ఏ విధంగా ఉందో చూడండి. గూగుల్ CEO ఏదైతే తమిళనాడు మూలాలు కలిగిన వ్యక్తి, రాష్ట్ర మూలాలు కలిగిన వ్యక్తి CEO, అలాంటి వ్యక్తి మన రాష్ట్రవాసి అయి అధికారంలో DMK ఏం చేస్తుందని AIDMK అంటే వాళ్ళిద్దరు రాగడ చూస్తూ ఉంటే మనం అర్థం చేసుకోవాలి, గూగుల్ అన్నది చిన్న విషయం కాదు, మన రాష్ట్రానికి వచ్చిందంటే అది చిన్న విషయం కాదు. ముమ్మాటికి ఎంత ప్రయత్నం చేసినా కేంద్ర ప్రభుత్వం ఒక సహకారం ఉంటేనే జరుగుతుంది. మేము ఎప్పుడు అనేవాళ్ళం డబుల్ ఇంజన్ సర్కార్ అన్నదానికి నిదర్శనం గూగుల్. అది ప్రజలు గమనించాలి. అలాగే ఇది జరుగుతూ ఉండగా రాజకీయ విమర్శలు ఎంత దారుణం అంటే, ఓ పక్కన తమిళనాడులో రాజకీయ పార్టీలన్నీ కొట్లాడుకుంటా ఉంటే గూగుల్ ఇక్కడికి వచ్చిందని, ఇక్కడ రాజకీయ పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దౌర్భాగ్యం, మన దురదృష్టం. వాళ్ళేమంటారు, ఆ గూగుల్ వల్ల ఏం పని లేదు, అదేం ఉద్యోగాలు వచ్చావు, అది మేము ఎప్పుడో ఆలోచించేవి తెచ్చేద్దామని, మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్కెచ్ చేశారు అని వాళ్ళు మాట్లాడితే, రాజకీయంగా ఎదుటివాడు చేసే మంచిని కూడా మీరు స్వాగతించలేని పరిస్థితిలో మీరు ఉన్నారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రానికి మేలు జరుగుతూ ఉంటే జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈ పార్టీ ఉంది అని అంటే దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తులు ఉండడం. మీరు గమనించండి, లోకేష్ గారు ఆస్ట్రేలియాలో ఉన్న తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏదైతే ష్రింప్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో, అంటే ఆస్ట్రేలియా ఇంపోర్ట్ చేసుకుంటుంది ష్రింప్ ఇంపోర్ట్స్, దాని మీద గత 8 సంవత్సరాలుగా బ్యాన్ ఉంది. లోకేష్ గారు ఆస్ట్రేలియాకి వెళ్ళిన తర్వాత అక్కడ సంప్రదింపులు చేసిన తర్వాత ఆ బ్యాన్ని ఈరోజు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎత్తివేసిందన్న విషయం కూడా గమనించాలి. ఏ తరుణంలో GSTకి జరుగుతున్న ఇబ్బందుల రీత్యా ఈ ష్రింప్ ఏదైతే ఎక్స్పోర్ట్స్ అంతా కూడా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయన్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ష్రింప్ అయి ఉన్న రాష్ట్రంగా ప్రత్యామ్నాయంగా ఏ విధంగా చేయాలన్న ఆలోచనతోటి ఇక్కడ ఉన్న కూటమి నాయకత్వం కష్టపడి ఈ రోజున ఆస్ట్రేలియా ఏదైతే బ్యాన్ ఉందో ఆ బ్యాన్ కూడా ఎత్తివేసిందన్న విషయం కూడా రాష్ట్ర ప్రజలకి తెలియచేస్తూ గర్వపడతా ఉన్నాం. పండగ పూట ఎక్కడ ఉన్నారన్న అంశం ఒకటైతే
8 సంవత్సరాలుగా ఏదైతే ఆ బ్యాన్ ఉందో ఇంపోర్ట్స్ మీద, ఆ బ్యాన్ కూడా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఎత్తివేసింది అని అంటే శుభ పరిణామం. అంటే ఒక పక్కన ఉద్యోగ అవకాశాలు, మరో పక్కన వ్యాపారవేత్తల యొక్క సాధక బాధల్ని ఈ కూటమి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని అవగాహన చేసుకుంటాము. మరి గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ఏం చేశారా అంటే ఏకైక ఎజెండా విధ్వంసం, ఆర్థిక అరాచకాలు, నేరాలు. విధ్వంసంతో మొదలు పెట్టారు. ప్రజా వేదిక కూల్చివేత నుంచి మొదలు పెట్టుకుంటూ అంటే అన్ని విధ్వంసాలు, ఆర్థిక అరాచకాలే. దాని నుంచి వాళ్ళు కొత్తగా చేయగలిగింది ఏది లేదు. వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అంటే, మీరు కల్తీ మద్యం ఏదైతే ఉందో, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజల ప్రాణాలతో ఏ విధంగా చెలగాటం ఆడారన్నది అనేక సందర్భాల్లో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము తెలియచేశాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ కల్తీ మద్యం ఆ మాఫియా మూలాలు ఎక్కడరా ఉన్నాయి అని అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాయి. ఎంత రాజకీయంగా దిగజారుడండి. వాళ్ళ దగ్గర ఉన్న వ్యక్తుల్ని ఎన్నికల ముందు మన దగ్గరికి పంపిస్తారు. మన దగ్గరికి పంపించి ఇదిగో మేము కాదు మీరు చేశారని చెప్తారు.